ఆదాయ పన్ను శాఖ మీ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది. మీ ఖర్చులు, ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి డేటా అనలిటిక్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మీరు 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ను మీ పొదుపు ఖాతాలో జమ చేస్తే అది ఒకే ఖాతాలో లేదా అనేక ఖాతాలలో కలిపి ఉన్న బ్యాంక్ దాని సమాచారాన్ని పన్ను శాఖకు తెలియజేస్తుంది. దీని అర్థం మీరు పన్ను ఎగవేశారని కాదు, కానీ మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని శాఖ ఖచ్చితంగా అడగొచ్చు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే లేదా మీ ఆదాయానికి సరిపోలకుంటే జరిమానా కూడా విధించవచ్చు. ప్రతి నెల 1 లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లును క్యాష్ రూపంలో చెల్లిస్తే ఇది కూడా పన్ను శాఖ రికార్డుల్లోకి వస్తుంది. నేరుగా నోటీసు రాకపోవచ్చు, కానీ మీకు ఇంత క్యాష్ ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న తలెత్తవచ్చు. కాబట్టి అటువంటి పెద్ద లావాదేవీలను డిజిటల్గా చేయడం మంచిది. మీరు 30 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే మీరు ఆ మొత్తం మూలాన్ని చెప్పాలి. ఒకవేళ పన్ను శాఖ నుంచి మీకు నోటీస్ వస్తే కంగారు పడకండి. భద్రంగా దాచిన మీ ముఖ్యమైన పత్రాలన్నింటినీ చూపించండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే ట్యాక్స్ ఎక్స్పర్ట్ లేదా CAని సంప్రదించండి. పన్ను నియమాలను పాటించడం, పారదర్శకతను పాటించడం పెద్ద సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.